యలమంచిలి గ్రామంలో శ్రీ ఎండ్ల కామేశ్వరస్వామి దేవాలయంలో రాత్రి క్రిస్టియన్స్ మతంవారు హిందూ దేవాలయంలోకి చొరబడి యేసుప్రభు రాతలు, బొమ్మలు హిందూ దేవాలయం మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా నింపేయడం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. హిందూ దేవాలయంలో క్రిస్టియన్ మతానికి సంబంధించిన వారు ఇలాంటి పనులు క్రైస్తవ సోదరులు ఎప్పుడు చేయరని రెవరెండ్ డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ తెలిపారు. పరమ పవిత్రమైన ఉగాది పర్వదినాన హిందువులందరూ ఎంతో పవిత్రంగా పూజలు చేసుకుంటూ దేవాలయాలు దర్శించుకుంటూ పంచాంగ శ్రవణం చేసిన రోజు కావాలని హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడం కోసం అన్యమతాల వాళ్ళు చేస్తున్న ఇలాంటి ఈరోజు ఈ కార్యక్రమంలో చేసినటువంటి సంఘటన హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడమే కాకుండా హిందువుల్ని కించపరిచి వాళ్ళ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అన్యమతాల వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది. గతంలో గత ప్రభుత్వాలు కొంతమందికి అవకాశం కల్పించడం వల్ల వాళ్ళు అలా రెచ్చిపోయారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కూడా అవే జరుగుతుండడం కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చ. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని హిందూ సంఘాలన్నీ ముక్తకంఠంగా ప్రభుత్వానికి, పోలీస్ శాఖ వారికి తెలియజేసుకుంటాం. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉండే హిందూ సంఘాలన్నింటికి కూడా మద్దతు తెలుపుతూ హిందువులందరం బంధువులం, హిందువులందరం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే, హిందువులందరూ బంధువులే, మనమందరిది ఒకటే, హిందువుల ఐక్యత వర్ధిల్లాలని, మనందరం కలిసి ఉండాలని హిందువులందరికీ కూడా కోరుకుంటూ ఈ విషయంలో ఈ జరిగిన తప్పుని ఇమీడియట్గా 12 గంటల్లోగా గుర్తించి దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మా హిందూ బంధువులందరి తరఫున, ఈ గ్రామం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వానికి, పోలీస్ శాఖ వారికి కోరుకుంటున్నాం. జలమూరులో జరిగిన కార్యక్రమాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ స్లోగన్స్ కొన్ని హిందూ దేవాలయాల్లో పెట్టి ఎవరో పనికిరాని మతోన్మాదులు దాన్ని క్రైస్తవులు చేశారనే ఉద్దేశంతో వారు చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. వారు ఎంతటి వారైనా సరే తప్పకుండా వారికి శిక్ష విధించవలసిందని యావత్ కంఠంతో క్రైస్తవ సమాజం మేము దాన్ని అంగీకరిస్తున్నాం. ఖచ్చితంగా వారు శిక్షార్హులే. అదే విషయంలో కూడా మేము కూడా ఖండిస్తున్నాం. ఈనాటి క్రైస్తవ జనాంగాన్ని నోటుకొచ్చినట్టుగా తిడుతూ, దూషిస్తూ, ప్రజలకు వినిపించకూడని మాటలు వినిపిస్తూ చాలామంది స్వామీజీలు, చాలామంది బాబాలు, చాలామంది అసత్యమైన వాక్యాలు చెబుతూ మమ్మల్ని దూషిస్తున్నారు. దయచేసి కొన్ని ఆధారాలు మేము ఎస్పీ గారి దృష్టికి, ఏఎస్పీ గారి దృష్టికి, డిఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. రేపు మళ్ళీ మేము కలుసుకొని దాన్ని ఎఫ్ఐఆర్గా చిత్రీకరించాలని రిపోర్ట్స్ కూడా ఇస్తాం. తప్పకుండా డిఐజీ గారు, అలాగనే వెస్ట్ గోదావరి ఎస్పీ గారు వారు ప్రెస్ నోట్లో ఒక మాట తెలియచేశారు. అన్యమతాన్ని దూషించినట్లు కానీ, అన్యమత మనోభావాల్ని గాయపరిచినట్లు కానీ ఎటువంటి పరిస్థితులు ఎవరైనా సరే అటువంటి కార్యక్రమాలకు లోబడితే తప్పకుండా శిక్షార్హులే, వారిని మేము వదలమని చెప్పారు. కనుక మేము ఇచ్చిన దానిని మీరే చూసి అది ఎంతవరకు నిజమో భావించి, యావత్ ప్రజలు కన్నీటిమైలే దుఃఖంతో దుఃఖిస్తుంటే ఒక స్త్రీ ఏడుస్తున్న ప్రజల్ని ఎక్కిరిస్తూ, పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ, చెప్పకూడని మాటలు చెప్పుతూ చాలా దూషిస్తుంది. దయచేసి గమనించండి, మనమందరము భారతీయులం, మనలో ప్రవహిస్తున్న రక్తం ఒకటే. ఎవరికి నచ్చిన మతాన్ని, ఎవరికి నచ్చిన దేవుడిని వారు ఆరాధిస్తున్నారు. దయచేసి క్రైస్తవుల్ని హింసించకండి. మేము కూడా మీ సహోదరులమే. మాకు కూడా మనోభావాలు ఉన్నాయి, మాకు కూడా మనసు ఉంది. మా గాయాల్ని గాయపరచకండి.